హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఇస్రో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో మీరు అప్లై చేసే పోస్టును బట్టి మినిమం 50,000 నుంచి 1,00,000 పైగా శాలరీ వచ్చేటువంటి జాబ్స్ ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడ మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసినటువంటి అభ్యర్థులకు ఇందులో జాబ్స్ ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కు సంబంధించి కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మరికొన్ని జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఇండియన్ స్పేస్ పైన వర్క్ చేస్తుంది కాబట్టి ఇందులో కనుక మీరు జాబ్ సాధిస్తే మీకు ఫ్యూచర్కి ఎటువంటి డోకా లేకుండా మంచి మంచి ప్రమోషన్స్తో మంచి పొజిషన్కి మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇస్రో నుంచి వేరియస్ జాబ్స్ కోసం అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. అయితే ఇస్రోకి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ ట్రాకింగ్ యూనిట్స్, కమాండ్ యూనిట్స్, అలాగే లాంచింగ్ ప్యాడ్స్, వేరియస్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ మనకి ఇస్రోకి సంబంధించిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అనేటువంటి సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి జాబ్స్ అనేవి టెంపరీగా ఇస్తున్నాము, బట్ లైక్లీ టు కంటిన్యూ అన్నారు. ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఇవి టెంపరీ జాబ్స్ ఏమో అనుకుంటారు. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే దీనికి కొద్ది రోజుల పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దీన్నే ట్రైనింగ్ పీరియడ్ అంటారు. వన్స్ ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ అనేది పర్మనెంట్ చేసేస్తారు. మామూలుగా అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా స్టేట్ గవర్నమెంట్లో అయినా సెంట్రల్ గవర్నమెంట్లో అయినా ఎక్కడైనా సరే ప్రొబేషన్ పీరియడ్ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఒక్క పాయింట్ చూసి చాలామంది ఇది టెంపరీ జాబ్స్ ఏమో అనుకొని ఈ నోటిఫికేషన్కి అర్హత ఉన్నా కూడా అప్లై చేయకుండా ఉండిపోతారు. సో మీరు అది గమనించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో వన్స్ మనకి ప్రొబేషన్ టైం అయిపోగానే మనకి జాబ్ అనేది పర్మనెంట్ చేసేస్తారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వర్క్ చేస్తుంది కాబట్టి చాలా గొప్ప పేరు ఉన్నటువంటి ఈ సంస్థలో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇందులో మీకు జాబ్కి ఎటువంటి డోకా ఉండదు. సో ఇక్కడ మనకి వేరియస్ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. నియర్లీ మనకి 10 రకాల జాబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మొదటగా టెక్నీషియన్ బి, ఎలక్ట్రానిక్ మెకానిక్ అనేటువంటి జాబ్స్ ఉన్నాయి. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా చూసుకుంటే అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి. ఇది ఐఎస్టీఆర్ఏసీ సెంటర్కి సంబంధించి. ఇక ఎంసీఎఫ్కి సంబంధించి అన్రిజర్వ్డ్ 1, ఎస్సీ 1, ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఉన్నాయి. ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కానీ, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ, లేదా మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కానీ, ఎన్టీసీ లేదా ఎన్ఏసీ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ టెక్నీషియన్ కార్పెంటర్, ఒక్క వేకెన్సీ ఉంది. ఐటీఐలో కార్పెంటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ బి సివిల్ అనేటువంటి జాబ్ ఉంది. దీనికి కూడా ఐటీఐలో ఎవరైతే డ్రాఫ్ట్స్మెన్ సివిల్ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ బి మెకానికల్, ఇది ఒక్క వేకెన్సీ ఉంది. ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ కేటగిరీలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 6 వేకెన్సీ ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇది మెకానికల్ ట్రేడ్కి సంబంధించి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి. ఈ 4 వేకెన్సీకి సంబంధించి బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్టుగా చదివిన వాళ్ళు సైంటిఫిక్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ ఏ ఒక వేకెన్సీ ఉంది. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దాంతోపాటుగా మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు లైబ్రరీ అసిస్టెంట్ ఏ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ పోస్ట్ వచ్చి మనకి కుక్ ఏ అనేటువంటి జాబ్స్. ఇక్కడ 2 వేకెన్సీ ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కుకింగ్లో దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా సర్టిఫికెట్ అనేది ఈ కుకింగ్లో ఉండాలన్నమాట ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అన్ని రకాల జాబ్స్కి కూడా మనకి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఈ యొక్క ఏజ్ అనేది మనకి 13/7/2026 నాటికి చూసుకోవాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 18 నుంచి 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే అంటే మనకి అలవెన్సెస్ కాకుండా బేసిక్ పే ఒక్కొక్క పోస్ట్కి మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి జాబ్స్ లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ ద్వారా 21,700 బేసిక్ పేతో మనకి 55,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 5 నుంచి 9 వరకు ఉన్నటువంటి పోస్టులకి లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ద్వారా 44,900 బేసిక్ పేతో మనకి 90,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా కుక్ అనేటువంటి జాబ్కి నియర్లీ 50,000 వరకు స్టార్టింగ్లో శాలరీ అనేది ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ బేసిక్ పే మాత్రమే ఇచ్చారు. దీనికి వేరియస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి యాడ్ చేసి మీకు శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రజెంట్ మనకి ఈ ఇస్రో నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే రిలీజ్ చేశారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా మనకి విడుదల అవ్వలేదు. సో మరి ఎప్పటి నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకి 27/6/2026 నుంచి మనకి దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మనకి అఫీషియల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మనకి 26వ తేదీ లేదా 27వ తేదీ విడుదలవుతుంది. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/7/2026 లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ ఏముంటుంది అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడు 27వ తేదీ మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను సపరేట్గా ఇంకొక వీడియో చేసి మీకు అందిస్తాను. మనం గన ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఆల్ ఇండియా లేబిలిటీలో మనం వర్క్ చేయాలి. అయితే టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అనేది బెంగళూరులో ఉంది. ఇక్కడ మనకి ఏ జాబ్స్ ఎక్కడెక్కడ ఇస్తారు అనేది కూడా మనకి కొన్ని ఇచ్చారు. ఎంసీఎఫ్ అనేది హసన్లో ఉంది. అలాగే డిఫరెంట్ చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా షార్లో కూడా కొన్ని ఎస్డిఎస్సి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో కూడా మనకి పోస్టులు ఉన్నాయి. బెంగళూరులో, తిరువనంతపురంలో ఇలా వేరియస్ చోట్ల మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.